కొట్టావా? కొట్లే. నువ్వు కొట్టావా? కొట్లే. నువ్వు కొట్టావా? కొట్లే. అయినా మాకెందుకు కొడతాలే లైకులు? లైకులు కావాలంటే కంటెంట్ తో పాటు సామాన్లు కూడా బాగుండాలరా కోతినా కొడకా. ఎవడ్రా నువ్వు ఎర్రి పప్ప? పోలీస్ కేసు పెట్టించి బొక్కలు ఎర్రగొట్టిస్తాలే. నువ్వు పోలీస్ కేసు పెట్టించాలన్నా సామాన్లు బాగుండాలరా కోతినా కొడకా. పోరా పనికి మాలిన వేదవా. ఆడి మాటలు మీరు వదిలేయండి. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చెయ్యండి. నిన్నేరా? ఏం డాడీ పిలిచారా? అరిచా చెవిలో ఏమైనా కప్పలు దూరాయా? లేదు డాడీ, ఇయర్ బడ్స్ దూరాయి. ఏదో రీల్స్ చూస్తూ అలా టైం పాస్ చేస్తున్నా. మీకు కూడా ఒక 10 రీల్స్ పంపించా డాడీ, చూడండి చాలా బాగుంటాయి. నాకు నీలాగా పని పాటే లేదనుకున్నావా? ప్రెసిడెంట్ అయ్యాక ఇంకా పనే ఉంటది డాడీ, కద్దరు చొక్కా వేసుకుని ఊరి మీద తిరగడం తప్ప. నీలాంటి పనికి మాలిన వాళ్ళకి అలానే ఉంటుంది కానీ మూసుకొని నాతో బయటికి రా. బయటికా? ఎక్కడికి డాడీ? బార్కా, టూర్కా? అంత లేదు గాని బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం పద. సారీ డాడీ, రాలేను. నాకు బోలుడు వర్క్ ఉంది. వర్క్? ఏం వర్క్ రా? నిజం డాడీ, చాలా వర్క్ ఉంది. కావాలంటే చూడండి. సూర్యగాడు 12 రీల్స్ పంపించాడు, సురేష్ గాడు 9 రీల్స్ పంపించాడు, ఆ రమేష్ గాడు అయితే ఏకంగా 21 రీల్స్ పంపించాడు డాడీ. ఈ అబ్బా అర్జెంట్ వర్క్ అంటే ఇదా? తన్యానంటే తమాన ఇట్లా పడతావు. అవునా? అయితే తన్నండి, అయితే ప్లీజ్ డాడీ తన్నండి. తన్నండి తన్నండి. తంటే తమ్మన ఇంట్లో పడతాడా? ఒకప్పుడు తమ్మనే లేరా? ఆమె ఖాళీ చేస్తేనే మిందిగా. చెప్పండి చెప్పండి. వినేవాడు బెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు సత్యంగాడంట. లేకపోతే డాడీ చిట్టందు కొడుకు ఎదిగొస్తే ఆరాధించాల్సింది పోయి ఇలా అడ్డంగా ఎవడన్నా తంటాడా? నువ్వు ఇప్పుడు నాతో బజార్కు రాకపోతే నిన్ను ఇంకా 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 తంతాను రా. సరే వస్తా పదండి. డాడీ మీరు సరుకులు కొనేలోపు నేను చిన్న పని చూసుకుని వచ్చేస్తా. ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తా డాడీ. చెత్త వెదవ, ఇంటికి రారా నీ సంగతి చెప్తా. సుబ్బారావు అంకుల్. వీడేంటి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు? ఏంటి బాబు మా ఇంటికి వచ్చావు? ఏం లేదు అంకుల్, గూగుల్లో నియర్ బై నిజాయితీపరుడు అని సెర్చ్ చేస్తే మీ ఇల్లు చూపించింది అంకుల్. అవునా? ఇప్పుడు నిజం చెప్పు. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంకుల్. ఎవరి గురించి? ఆ సత్యంగాడి గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పను. ఆడి గురించి నాకెందుకు అంకుల్? సారీ, అతని కోసం నాకెందుకు అంకుల్? నేను ఇంకో ఇంపార్టెంట్ పని మీద వచ్చా. సరే ఏంటో అడుగు మరి. ఆ మర్రి చెట్టు చుట్టూ కంచెందుకు వేశారు అంకుల్? అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ వెళ్ళిపో. 10th క్లాస్ కూడా పాస్ కానీ మీరు బీటెక్ చేసి నాకు చెప్తే ఎందుకు అర్థం కాదు అంకుల్? చెప్పండి అంకుల్. ఒరే పిల్ల కుంక, అదో పెద్ద కథరా, చెప్పటం కుదరదు. చెప్పడం కుదరదా లేక చెప్పడం చేత కాదా? రేయ్ నేను చెప్పడం మొదలు పెడితే పంచభూతాలు కూడా పనులు మానుకుని మరీ వింటాయిరా. తెలియదని చెప్పొచ్చు కదా అంకుల్. ఎందుకు సోది ముచ్చట్లు? అనవసరంగా నా టైం వేస్ట్. రేయ్ చెప్తే వినే ధైర్యం నీకుందా? దెయ్యాన్ని వంగబెట్టి గుద్దేసే రకం నేను. నాకు ధైర్యం లేదంటారేట అంకుల్? సరే చెప్తా విను. ఆ మర్రి చెట్టుకు ద్రాక్షాయణి అనే 18 ఏళ్ళ అమ్మాయి ఉరేసుకుందిరా. ఆ విషయం మా ఇంటి పెరట్లో ఉన్న కోడికి కూడా తెలుసు అంకుల్. కొత్తదేదని చెప్పండి అంకుల్. అయితే ఆ అమ్మాయి ఎందుకు ఊరేసుకుందో తెలుసా? వాళ్ళ నాన్న ద్రాక్ష పళ్ళు కొనివ్వలేదని అలిగి చనిపోయిందిగా. అబద్ధం. నా ద్రాక్షాయణి ద్రాక్ష పళ్ళ కోసం అలిగి చనిపోయేంత పిచ్చిది కాదురా. ఏమన్నారు అంకుల్? మీ ద్రాక్ష అయినా? అప్పట్లో నేను ద్రాక్షని చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. అవునా? కానీ మా ప్రేమకు వాళ్ళ నాన్న అడ్డు తగలడంతో ఆమె ఉరేసుకొని చచ్చిపోయిందిరా. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంకుల్? సుబ్బారావు అంటే అపరిచితులను రామనుకున్నావా? రేమోరా. మీకోసం ప్రాణాలు ఇస్తే ఆమె కోసం మీరేం చేయలేదా అంకుల్? చేసాగా, మర్రి చెట్టు చుట్టూ కంచేసాగా. ఇప్పుడు నిజం చెప్తున్నా వినండి అంకుల్. నేను గూగుల్లో నియర్ బై నిజాయితీ పరుడు అని కొట్టలే, నియర్ బై నికృష్టుడు అని సెర్చ్ చేశా. పిల్ల కుంక
రే ఆగరా ఆగు. నేను ఆగను. నాని, అప్పుడే సరుకులన్నీ కొనేసారా? సరే ఇక ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఆల్రెడీ ఇంటికే వెళ్తున్నాం గానీ ఈ బ్యాగ్ పట్టుకోరా. ఓకే డాడీ, పట్టుకుంటా. ఇక్కడికి వెళ్ళావరా ఇంతసేపు? నీకు అన్ని చెప్పాలా? చిన్న పని మీద వెళ్ళాను అన్నా కదా డాడీ. నిన్నింట్లో ఉంచుకోవడం నాదేరా తప్పు. తప్పు నన్ను ఉంచుకోవడం కాదు డాడీ, అప్పట్లో మీరు మా ఇంట్లో దూరడం. రే నేనెప్పుడు దూరారా? సత్య హరిశ్చంద్రుడు లాంటి నా మీద నిందలేసావు కదరా, చెప్తా నా కొడక. కళ్ళు మూసేసి ప్రపంచం మొత్తం చీకట్లో ఉందనుకోక డాడీ, మీ రాసలేళ్ళ మొత్తం మాకు తెలుసు. రేయ్ నీలా కోసం నీకెలా తెలుసురా? అసలు ఎవరా నువ్వు? ఏంటి మీకు లీలా అనే సెటప్ కూడా ఉందా? మొత్తం ఎంతమంది డాడీ నాకు పిన్నులు? ఆమె నా క్లాస్మేట్ రా, చాలా మంచి అమ్మాయి. మీ క్లాస్మేట్ అయితే ఇంకా అమ్మాయిలా ఎందుకు ఉంటుందిలేండి, పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా మన ఇంటి ముందు అంతమంది జనం ఉన్నారు? ఏమో డాడీ, నాకేం తెలుసు, పదండి చూద్దాం. ఏమైందబ్బా ఎంత గట్టి గడిచాడు? కోడి చనిపోయిందా? సింగమలయో సింగమలయో ఓనా కొడుకో ఓ సింగమలయో. దీనికైనా ఎంత గట్టి గడిచాడు? అది కోడి కాదురా, నన్ను ప్రెసిడెంట్ చేసిన వీరుడు. అయ్యయ్యో, మీ వీరుడికి సూర్యుడి దెబ్బ తగిలింది అనుకుంటా, గిలగిల కొట్టుకొని చనిపోయాడు. నాకెందుకో అది వడదెబ్బలు అనిపించడం లేదు, శత్రువులు పనిన దొంగ దెబ్బలు అనిపిస్తుంది. అయితే సిబిఐ ఎంక్వైరీ వేయిద్దామా? సిబిఐ కన్నా నా ఐ చాలా పవర్ఫుల్. దీని వెనక ఎంత పెద్ద తలకాయలున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ సింగమలయో సింగమలై నన్ను వదిలిపెట్టి పోయారో సింగమలయో. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? దీనమ్మ జీవితం వాడికి కూడా ఉంది. 5 ఏళ్ళు వచ్చాయి, నాకే లేదు. ఆంధ్రాని అల్లాడించిన నువ్వు ఇలా ఎండలకు అల్లాడిపోయి చనిపోతావంటే నేను నమ్మలేకపోతున్నా. దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనుమానంగా ఉంది సింగా. ఏంటి పెట్టేదో తన భాషలో చెప్తోంది, నాకే అర్థం కావట్లేదు. కోడి తలుచుకుంటే పనికి మాలిన వాడిని కూడా ప్రెసిడెంట్ ని చేయగలనని నిరూపించావు. తెలంగాణ పెట్టనైనా నా మనసు కూడా గెలుచుకున్నావు. సింగమలైగా కాలనీలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నావు. కానీ నీకు పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఎందుకు సింగా ఇంత త్వరగా చచ్చిపోయావు? ఈ పెట్టెవరి దబ్బా నాకంటే ఎక్కువగా ఫీల్ అయిపోతుంది. కుంపదీసి నా సింగమలయ్యగాడు నేను లేని టైంలో దీన్ని గోకాడు అనుకుంటా. ప్రేమికులకి వీరులకి మరణం లేదు సింగా. కమ్ముకున్న కారు మబ్బుల్ని చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ నా కడుపులో పుడతావు సింగా, పుడతావు. అమ్మో, ఏదో పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టి వెళ్ళిపోతుంది. డాడీ ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? చెడిపోయింది కోడేగా, ఆ చెరువులో విసిరేద్దాం పదా. ఏంటి నా సింగమలైని చెరువులో విసిరేస్తావా? రే వాడు నా అసలైన వారసుడురా, వాడికి ఘనంగా అంత్యక్రియలు నేనే జరిపిస్తా. 11 రోజులకు కాలనీ మొత్తం దద్దరిల్లేలా చికెన్ భోజనాలు పెడతా. ఒక్క కోడి చనిపోయిందని ఇప్పుడు 100 కోళ్ళు చంపి దినాలు పెట్టడం అవసరమా డాడీ? అవసరమే, వీరుల మరణాన్ని కూడా చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. నువ్వు కూడా మనకున్న ఆస్తి ఏందో ఎంత ఉంది ఏంది అనేది నువ్వు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఉన్నదంతా కోడికి తీసుకొని తగిలేస్తానంటే నేనైతే ఒప్పుకోను. నన్ను ప్రెసిడెంట్ చేసిన కోడికి కనీసం కృతజ్ఞతాభావం కూడా తెలుపుకోవద్దా? మీరెన్నైనా చెప్పండి, నేనైతే దేనికి ఒప్పుకునేది లేదు. మీరెన్నైనా అనండి, నేను సింగమలైకి అంత్యక్రియలు చేసే తీరుతా. సరే ఏదో ఒకటి తగలబెట్టు. ఏదో ఒకటి కాదు, సింగమలైన గ్రాండ్ గా తగలబెడతా. వాడి చావు కారణమైన వాళ్ళను భరతం పడతా. రంగయ్య పాట రెడీ చేయి. కోడికి పాడేంటి? కొంపదీసి ప్రెసిడెంట్ కి ఏమైనా బుర్ర పాడైందా? నీకేరా చెప్పేది? సరేనయ్యా, 10 నిమిషాలు రెడీ చేస్తా. ఇంతకీ ఏ సైజు పాడు కావాలయ్యా? 1:1 సరిపోతుందిగా. ఓ అలానా? దానికైతే పాడేందుకయ్యా, ఏ తట్టో పుట్ట సరిపోతుందిగా. అయితే వెంట రెడీ చేయి. రే సుబ్బయ్య నువ్వు గుగ్గులో రెడీ చేయి. రామయ్య నువ్వు పేరాలు రెడీ చేయి. మంత్రులు గారు మీరు మంత్రాలు ప్రాక్టీస్ చేయండి.
రే వచ్చారా, రండిరా రండి, చూడండిరా నా సింగమల ఎలా ఉలుకు పలుకు లేకుండా ఎలా పడుకున్నాడో. అప్పుడే వాడికి భూమి మీద నూకలు చల్లిపోయాయిరా. బాధపడకురా సత్యం, అందరం ఏదో ఒక రోజు పోవాల్సిందేగా. కానీ నా సింగమలై చావు వెనక ఏదో పెద్ద కుట్ర ఉందిరా, వాన్ని మాత్రం వదలను. అవును, ఇంతకి మీరు పూల దండలు లాంటివి తీసుకురాలేదేంటి? చచ్చింది కోడేగా ప్రెసిడెంట్ గారు, దానికి కూడా ఎవడైనా పూలదండ తెస్తాడా? మీకు వాడు కోడే కావచ్చు, కానీ నాకు వాడు కొడుకుతో సమానం రా. వాడికి తల కొరిగి పెట్టి రుణం తీర్చుకుంటా. ఊరుకో సత్యం, ఏ చెట్టనుకో పుట్టనుకో పాతేయకుండా ఇప్పుడు ఆ కోడికి అంత్యక్రియలు చేస్తావా ఏంటి? అవును కామరాజు, దానికోసమే ఏర్పాట్లు చేస్తున్నాం. సత్యం గారు కొంచెం ఆలోచించండి, ఇప్పుడు ఆ ఖర్చులన్నీ అవసరమా? అవసరమే, చెప్పగా అది కోడి కాదు, తనకు కొడుకు లాంటి వాడని. ఒరేయ్, నువ్వేంటో సడన్ గా ప్లేట్ మార్చావు? రేయ్, నువ్వు కూడా ప్లేట్ మార్చారా? అదే ఎందుకురా? ఎందుకంటే అంత్యక్రియల తర్వాత మందు పట్టి కామన్ గా. ఓ నిజమేరా, సరే సరే సరే. సత్యం గారు మీకు ఎలా నచ్చితే అలా చేయండి, దానికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. అన్నయ్య గారు మీరు కూడా మా ఆయనకు వత్తాసు పలుకుతున్నారేంటి? తప్పదమ్మా, కొన్ని గ్రహాలను శాంతింపజేయకపోతే ప్రమాదం. ఏం ప్రమాదమో ఏంటో, అంతా అయోమయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, దగ్గరుండి మేము అంత్యక్రియలు జరిపిస్తాంగా. సరే అన్నయ్య గారు. రేయ్, నువ్వెందుకురా అంత బాధపడుతున్నావు? చచ్చిపోయింది కోడేగా. కానీ మా డాడీ దాన్ని కొడుకులా పెంచాడురా. సర్లేరా, ఎంత కొడుకులా పెంచినా కోడి కోడేగా. కానీ మా డాడీని చూస్తుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తోందిరా. చూడ్డానికి కోతిలో ఉన్నా నీలోని కొడుకు లక్షణాలు అన్నమాట. నా బాధ అది కాదురా, ఇప్పుడు ఆ కోడిని పాతేస్తారంట, దానికి బదులు కూర వండిస్తే ఎంత బాగుంటుందిరా. జీడిపప్పు తిని తిని బాగా బలిసిందిరా అది. మరేం చేద్దామంటావు? ఒక పని చేద్దామా, దాన్ని పాతి పెడతారు కదా, దాన్ని తవ్వి తీసి మనం వండేసి తినేద్దామా? ఆగండ్రా, నేను చెప్పేది ఒకసారి